చేస్తారు. ఆ సువాసినులు, ఆ మంగళప్రదమైన స్వరూపం ఉన్నవాళ్ళు, ఆ భగవంతుని యందు భక్తి నిష్ఠ కలిగిన వాళ్ళు, ఆ నూతన వధూవరుల జీవితాలు పండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, అసూయాద్వేషాలు లేని వాళ్ళు, విశాల హృదయం ఉన్నవాళ్ళు ఆ జీలకర్ర బెల్లాన్ని తయారు చేస్తారు. దాన్ని తామలపాకులో పెట్టి పెట్టమని ఎక్కడా లేదు, అసలు అలా శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. ఆ జీలకర్ర బెల్లం పాకి మీద పడిపోయేటట్టుగా తయారు చేయకూడదు. ఏదో తయారు చేస్తామంటే తయారు చేస్తామని అందరూ దాని మీద పడిపోకూడదు. ఎవరికి దాని మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు చెయ్యాలి. ఆ పదార్థాన్ని చేసి సుముహూర్తం అయిపోయిన తరువాత రెండిటిని మూర్ధన్య స్థానముల యందు పెట్టిస్తారు వధూవరులకు. ఎందుకు పెట్టిస్తారు అంటే, జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు ధనాత్మక విద్యుత్తు అందులోంచి పుడుతుంది అని శాస్త్రవాక్కు. ఆ ధనాత్మకమైన విద్యుత్తు పుట్టినప్పుడు మూర్ధన్య